అందరికి నమస్కారం. నేను మీ భాస్కర్ జాదవ్ అడ్వకేట్ని మాట్లాడుతున్నానండి. ఎందుకంటే ఒక విషయం మీకు తెలియజేయాల్సిందంటే, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు? ఇంకోటి, మరి కొత్తగా మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నప్పుడు జనాభా లెక్కలు అనేది ఇప్పటి వరకు పాత గవర్నమెంట్ చేయలేదు. ఎందుకు చేయలేదు అనేది ఒకసారి ఆలోచించాలి. ఎందుకు చెయ్యాలి అని ఎందుకు అంటున్నానంటే, ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తే ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, పాపులేషన్ ఎంత పెరిగింది, ఎంత పెరిగిన పాపులేషన్కి ఫుడ్, షెల్టర్, ఎకనామికల్లీ, మోరల్లీ, ఎడ్యుకేషనల్లీ ఇవి ఎంతవరకు ప్రొక్యూర్ చేసుకోవాలి. చాలామంది చేస్తున్న బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, తెలంగాణలో 7 కోట్ల మంది ఉంటే వాళ్ళకి ఒకవేళ ఇలాంటి కరోనా అనే స్థితి వచ్చినప్పుడు ఈ 7 కోట్ల మందికి ఫుడ్, రైస్ ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా ప్రొవైడ్ చేయగలుగుతాము అని ఆలోచించుకోవాలి. తెలంగాణ గవర్నమెంట్లో 7 కోట్ల మంది ప్రజలు ఉంటే, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే, 4 కోట్ల ప్రజల మంది ఉంటే వాళ్ళకి కనీస అవసరాలు ఏముంది, ప్రతి సంవత్సరం జనాభా లెక్క ఎంత పెరుగుతుంది, ఎంతమంది జనాభా పెరుగుతున్నారు, పెరుగుతున్న జనాభాకి కావాల్సిన అవసరాలు ఏంటిది, నిత్య అవసరాలు ఎంతవరకు ఎగుమతి చేయవచ్చు, ఎంతవరకు దిగుమతి చేయవచ్చు. ఒక రాష్ట్రంలో ఉన్న పాపులేషన్ బేస్ చేసుకునే దాని ఇన్కమ్ డిసైడ్ చేస్తుంది. ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏం కావాలి, ఎంత కావాలి, 7 కోట్ల మంది ప్రజలు ఉంటే, 5 కోట్ల మంది ప్రజలు ఉంటే వాళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకు ఒక ఇలాంటి కరోనా లాంటి సిచ్యువేషన్, మళ్ళీ కరోనా వస్తున్న విషయం చెప్తున్నారు. అలాంటి కరోనా వస్తే వాళ్ళకి ఒక నెల రోజు కరోనా కంటోన్మెంట్లో ఉంటే వాళ్ళకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎట్లా ఇవ్వాలి అనే లెక్కలు తెలియాలంటే, ఇప్పటి వరకు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి 10 సంవత్సరాలకు జనాభా లెక్కలు చేస్తుంటే ఇప్పుడు జనాభా లెక్కలు లేదు. తెలంగాణ పాపులేషన్ ఎంతో ఎవరికి తెలియదు, క్లియర్గా ఏ జనాభా లెక్కలు చెప్పలేదు. అలా చేయకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు, ఇక్కడ నుంచి వేరే దేశాలకు వెళ్తున్న వాళ్ళు ఎంతమంది, ఇక్కడనే ఉంటున్న వాళ్ళు ఎంతమంది, వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఒకవేళ ఒక సంవత్సరం కానీ, ఒక నెల కానీ, ఒక 2 నెలలు కానీ ఇలాంటి కరోనా సిచ్యువేషన్లో స్టక్ అయిపోతే వాళ్ళకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఫుడ్ ఇవ్వగలుగుతుందా, ఇవ్వలేదా, ఎంతవరకు ప్రొక్యూర్ చేసుకోవాలి, స్టోరేజ్ ఎంత చేసుకోవాలి అని ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఇవ్వకపోతే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం పాత గవర్నమెంట్ చేసిన తప్పు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ పడుతుంది. ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు, చాలా కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది మాస్కులు కంపల్సరీ యూజ్ చేయాలని చెప్పి. మళ్ళీ అలానే విధంగా ఒక 1 month 2 months ఇలానే కంటోన్మెంట్లో ఉండాల్సి వస్తే వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎగుమతులు దిగుమతులు ఎక్కడి నుంచి చేయాలి, స్టోర్ ఎట్లా చేయాలి? నీకు జనాభా లెక్కలు తెలుస్తున్నాయి కదా చేసేది, ఎవరు చేయట్లేదు. చేస్తే తెలుస్తుంది. అందుకే ఇప్పుడు ఉన్న జనాభాకి ఎంతవరకు అవసరం ఉంది, కంపెనీలు కూడా ఎలా వస్తాయంటే, ఇక్కడ ఉన్న తెలంగాణ గవర్నమెంట్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, దానితో పాటు ఎన్ని జాబ్స్ ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 2000 ఉద్యోగాలు వేస్తా అని చెప్తుంది. 2000 ఉద్యోగాలకి దగ్గర 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. అలాంటిది 10,000 మంది 10 లక్షల మంది అప్లై చేస్తే 2000 ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంతమంది జనాభా లెక్కల్లో ఇంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, తెలంగాణలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఎవరు ఫ్రీ ఖాళీగా ఉన్నారు, ఎవరు జాబ్ చేస్తున్నారు, వాళ్ళను పరిగణలో తీసుకుంటున్నాయి కదా. కొత్త కంపెనీలు తీసుకురావాలన్నా, లేకపోతే ఏ విధంగా చేయాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎట్లా కల్పించాలి, వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా పెంచాలి, కొత్త కంపెనీలు తీసుకురావాలన్నా ఎలాంటి కంపెనీ తీసుకోవాలి, గ్రాడ్యుయేట్స్కి ఎలాంటి కంపెనీ తీసుకోవాలి, చదువుకునే వాళ్ళకి ఎలాంటి కంపెనీ తీసుకొస్తే గ్రామాలలో చిన్న పట్టణాలలో వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ కలిగిస్తామనేది ఎప్పుడు తెలుస్తుంది? నీకు జనాభా ఎంత తెలుస్తేనే కదా తెలిసేది. మరి ఇప్పుడు జనాభా లెక్కలు కండక్ట్ చేయడం వల్ల ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటే మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకని చెప్పేసి కండక్ట్ చేయట్లేదు అంటారు? అంటే ఇక్కడ ఏంటంటే, నాకు అంటే రాజకీయంగా మాట్లాడుకోవద్దు, కానీ మీరు ఒక విషయం చెప్పండి. రాజకీయంగా లబ్ధి కోసమే ఏదైతే బీజేపీ పార్టీ ఉందో కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంటే కూటమి చేయట్లేదని ముఖ్యంగా కేసీఆర్ గారు ఎలక్షన్ సందర్భంగా కూడా మాట్లాడడం జరిగింది, విమర్శించడం జరిగింది కదా.
నేను అదే చెప్తున్నానండి. రాజకీయ పార్టీలు చేస్తున్న బ్లండర్ మిస్టేక్ అంటే చేస్తున్న వర్క్ ఏంటంటే ఇప్పుడు 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు ఇప్పుడు చేయట్లేదంటే, ఒకవేళ ఇదే సంవత్సరం 2023 సంవత్సరంలో జనాభా లెక్కలు చేసి ఉంటే ఒక నియోజకవర్గానికి బీసీల సంఖ్య ఎక్కువ ఉండి ఉంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి సీటు ఇవ్వకపోతుండే. కానీ అలాంటివి రాకుండా బీసీ ఓట్లను విడగొట్టడానికి వీళ్ళు అర్హులు కాదు, ఇక్కడ జెండర్ వస్తుంది, లేదా ఎస్టీలో ఉన్న ప్రాంతాలు ఏవి ఉన్నాయో వాళ్ళకి ఆ సీట్ ఇవ్వాల్సి అంటే రాజకీయ చెప్తున్నాను, వాళ్ళని దూరం చేయడానికి మాత్రమే ఈ ప్రభుత్వాలు జనాభా లెక్కలు చేయలేదు. ఎలక్షన్ ముందు ఏ నియోజకవర్గాలలో ఏ కమ్యూనిటీ వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీస్, రెడ్డిస్ ఎవరు ఎక్కువ ఉన్నారో అది జనాభా లెక్కలో మాత్రమే తెలుస్తుంది. ఏ వర్గం అందుకు చెప్తున్నాను, మిస్టేక్ చేస్తున్న గవర్నమెంట్ ఎక్కడంటే వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళకి సీట్ ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. ఒక కాన్సెప్ట్తోనే నాకు అవగాహన చెప్తున్నాను. ఇప్పుడు ఒక జనాభా లెక్కలు చేయలేదు ఎందుకు? ఇన్ని రోజుల నుంచి 10 సంవత్సరాలు అయిపోయింది కదా జనాభా లెక్కలు చేసి, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఏం చేయలేదు? క్లుప్తంగా జనాభా లెక్కలు అయితే చేపట్టడం వల్ల కలిగే లబ్ధి ఏంటి, నష్టం ఏంటంటే, లాభాలు నష్టాలు అంటే? నష్టాలు ఏం పెరగదండి, లాభం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణలో ఎంతమంది యువకులు ఉన్నారు, దాంతోపాటు పింఛన్దారులు ఎవరు ఎంతమంది ఉన్నారు, డిపెండెంట్ ఎంతమంది ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ ఒక కుటుంబానికి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఫ్రీ 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 అని చెప్తుంది, ఎంతమందికి ఫ్రీ ఇస్తుంది? ఇంట్లో ఉన్న ప్రతి లేడీస్కి 25,000 ఇస్తా అని చెప్తుంది, గవర్నమెంట్ ఉద్యోగాలకు అబ్బాయిలకు ఇస్తా అని చెప్తుంది, ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తా అని చెప్తుంది. మీరే అందించిన వాళ్ళ జాబ్లు ఎందుకు? ఇంట్లోనే కూర్చుంటారు కదా. నేను ఏం చెప్తానంటే జనాభా లెక్కలు చేస్తే చదువుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఎవరు ఏ ఏజ్ పిల్లలు చదువుకుంటున్నారు, ఏ కుటుంబాల్లో గ్రామాలలో ఎంతమంది చదువుకుంటున్నారు, పట్టణాల్లో ఎంతమంది చదువుకుంటున్నారు, రేపు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా చేయాలి. మీరు రాష్ట్ర ప్రభుత్వం అంటారు, ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత కదా. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి, నేను కాదని చెప్పలేదు, కానీ తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా పంపించాలి. ఒక మెమో పంపించేసి సార్ మా దగ్గర తెలంగాణలో జనాభా లెక్కలు చేస్తే మాకు క్లారిఫికేషన్ వస్తుంది అని ఏ గవర్నమెంట్ చేయలేదు. ఇప్పుడు వరకు ఉన్న పాత గవర్నమెంట్ చెప్పేసి వెళ్ళిపోయారు, మేము జనాభా లెక్క చేయట్లేదు ఎందుకు అడిగారు తప్పించి, మా దగ్గర జనాభా లెక్కలు చేయండి, మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఇస్తే మేము వేరే విధంగా దాన్ని ప్లాన్ చేసుకుంటాము. ఎందుకంటే నీకు తెలంగాణలో ఉన్న ఖర్చులను బేస్ చేసుకుని నీకు సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బులు అలాట్ చేస్తుంది. మీకు ఇక్కడ యువత ఎంతమంది ఉన్నారు, మీ ఖర్చు, మీ పాపులేషన్ ఎంత, మీ పాపులేషన్ కావాల్సిన వనరులు ఏంది, అవసరం ఏంది, వాటిని కనీసం ఫుడ్, షెల్టర్, వాటి గురించే కదా సెంట్రల్ గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత అని అలా చేసింది బడ్జెట్లో. నీ జనాభా లెక్కలను చూసుకుంటేనే కదా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో మీకు అమౌంట్ పెంచాలన్నా తగ్గించాలన్నా మీకు అవసరం ఏంటి అని చెప్పేది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలి? మా తెలంగాణలో 5 కోట్ల మంది ఉన్నారు, దానికి అవసరాలు ఇవి ఉన్నాయి, వీటికి ఇంత ఖర్చు అవుతుంది, కాబట్టి ఈ ఖర్చులకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే బాగుంటుంది అని తెలంగాణ గవర్నమెంట్ కొంచెం చెప్పాలి. చెప్తే దానికి కావాల్సిన వనరులు ఏమున్నాయి, ఎంతవరకు ఇస్తే బాగుంటుంది, సొంతంగా అక్కడ నుంచి స్టార్ట్ అవుతున్న బిజినెస్ ఏముంది, వాళ్ళ దగ్గర ఫుడ్ కావాలన్నా ఫుడ్ ఎలాంటి ఫుడ్ వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంటున్నారు, వాళ్ళు పండించిన ఫుడ్ ఎంత, పండిస్తున్న ఫుడ్ ఎంత, అక్కడ దిగుమతులు చేసుకోవాలా ఎగుమతులు చేసుకోవాలా అనేది ఎప్పుడు ఆలోచిస్తుంది. ఇక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారో జనాభా చూసే కదా అక్కడ డిక్లేర్ అయ్యేది. మన బాధల్లో మనం చెప్పుకుంటేనే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇక్కడ చూడమంటే ఎవరు చూడరు, మనం ఏముందో మనం చెప్పుకుంటే బాగుంటుందని ఆలోచన.